హాయ్ అండి, అందరికి ప్రైజ్ లాడండి. ఒక ముఖ్యమైన విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు. ఇందాకనే ఒక వీడియో చూశాను నేను. ఎవరిదంటే పళ్ళ పార్వతి ఉంది కదా, పార్వతక్క. ఆ పళ్ళ పార్వతి ఒక వీడియో చేసింది. జస్ట్ ఒక 3 minutes ఉంటుంది, 3 నిమిషాల వీడియో. ఆ వీడియోలో వాళ్ళకి సంబంధించిన ఆ పుస్తకాలు భాగవతానికి సంబంధించిన పుస్తకాలు ఒక 18 పుస్తకాలు ఒక అట్టపెట్టిలో మొయ్యలేకుండా తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టి అబ్బా ఏదో ఒక 100 kgs తెచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆడపెట్టి చాలా బరువు ఉంది అని చెప్పేసి 16 kgs బరువు ఉందని చెప్పేసి ఓకే రైట్ బాగానే ఉంది. అట్టపెట్టి ఓపెన్ చేసింది, దాంట్లో అన్ని భాగవతం బుక్స్, శ్రీమద్ భాగవతం బుక్స్ ఉన్నాయి. ఓకే రైట్, నీ భక్తికి హ్యాట్సాప్. కానీ నువ్వు ఆ 3 నిమిషాల వీడియోలో 2 నిమిషాలు బాగానే మాట్లాడావు. 2 నిమిషాల 45 సెకండ్లు నువ్వు బాగానే మాట్లాడావు. 2 నిమిషాల 46 సెకండ్లో నువ్వు ఒక పిచ్చి వాగుడు వాగావు. ఏంటంటే అప్పుడు దాకా మీ పుస్తకాల గురించి, ఆ భాగవతం గురించి, ఆ పుస్తకాల గురించి చెప్పేటప్పుడు బాగానే చెప్పావు. 7,500కే కొన్నాను, తక్కువలో వచ్చినాయని. ఓకే రైట్, మంచిదే. కానీ 2 నిమిషాల 46 సెకండ్లు నువ్వు మాట్లాడావు. చూసావా, నాకు ఒక బైబిల్ కావాలి, ఎక్కడుందో చెప్తారా అని. నీ ఎకారం పాడుగా నా పళ్ళు ఒకటి వేసుకొని ఎందుకు వచ్చిందమ్మా అంతేటి నువ్వు బైబిల్ పేరు ఎత్తగానే బైబిల్ ఎక్కడిందో చెప్తారా అని పుళ్ళన్నీ బయట వేసుకొని ఎకారంగా చెప్పావు. అంత వ్యంగ్యమా? నీ భక్తి ఏదో నువ్వు చేసుకో, నీ పుస్తకాల గురించి నువ్వు చెప్పుకో. నువ్వు బాక్స్ ఓపెన్ చేసి పుస్తకాలు బయటికి తీసావుగా, ఆ పుస్తకాల్లో ఏముందో నిజం చెప్పు జనాలకి. అంతేగాని మధ్యలో బైబిల్ ప్రస్తావన ఎందుకు తెచ్చావు నువ్వు? అది కూడా వ్యంగ్యంగా పళ్ళు ఒకటి బయటికి వేసుకొని బైబిల్ ఎక్కడుందో నాకు చెప్తేదే. నీకు తెలియదా బైబిల్ ఎక్కడుందో తెలీదు. నువ్వు ఎక్కడ అడిగినా చెప్తారు, ఏ చర్చి దగ్గర పోయి అడిగినా చెప్తారు. నీకు బైబిల్ చదవాలన్నంత ఆసక్తి ఉంటే పోయి కొనుక్కొని చదువు, మారు మనసు పొందు. అంతేగాని బైబిల్ నువ్వు వెటకారంగా చేస్తూ వీడియోలు చేస్తే మాత్రం పళ్ళ పార్వతిని పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఓకే వ్యూవర్స్ అందరూ చూడండి, షేర్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, అనేక కామెంట్స్ ఆమెకి వెళ్ళాలి, పళ్ళ పార్వతికి. ఓకే, ఈ మాటలు ఎంతో ముగిస్తున్నాను. అందరికి ప్రైజ్ లార్డ్.